హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యూజన్ వీడియోస్. ఇవాళ మీ ముందుకు వచ్చేసింది చనా దాల్ ఫ్రై అండి. మరి ఇది మనం స్వీట్ షాప్స్లలో కూడా చూస్తూ ఉంటాం, తెచ్చుకుంటాం కదా. సో ఈజీగానే ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేయాలో అనేది చూపెట్టేస్తాను. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ శనగపప్పు కడుక్కొని ఒక 2-3 సార్లు ఒక 4 to 5 hours నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత దాన్ని నీళ్ళన్నీ వడగట్టేసి ఒక వైట్ క్లాత్ మీద వేసుకోవాలండి. నార్మల్గా వైట్ క్లాత్ మీద వేసేస్తే ఏంటంటే వాటర్ ఏమైనా ఉంటే షింక్ అయిపోతాయి క్లాత్కి. మీరు ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు, లేదంటే మామూలుగా కిందైనా ఆరబెట్టేయచ్చు. సో ఆరిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఆరిన పప్పు అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పప్పుని కొద్దిగా గోధుమ రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. ఎక్కువ గోధుమ రంగు కాదండి, మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మనకు పప్పు ఏగిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుందంటే పప్పు నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. పప్పు అంతా వేగిన పప్పు అంతా పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైన. సో అప్పుడు మనకు అర్థమవుతుంది పప్పు వేగింది అని. సో ఆ టైంలో మనం పప్పు అంతా తీసేసుకోవాలి జల్లీలోకి. తీసుకున్న పప్పుని నేను కింద ఫస్ట్ న్యూస్ పేపర్ వేసేసి దానిపైన టిష్యూ పేపర్స్ వేసేసి దానిపైన ఇవి వేసానండి, పప్పు వేయించిన పప్పుని. ఎందుకంటే ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసేస్తుంది. సో దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి. మీకు కావాలి అంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో నేను మామూలుగా పేపర్తోనే అలా మిక్స్ చేసేసాను. సో మొత్తం కూడా మిక్స్ చేసేసి మీకు ఇంకేమన్నా టేస్ట్కి ఏమన్నా పడతాయి అంటే వేసుకోవచ్చు. సో కొద్దిగా చల్లగా అయిన తర్వాత మీరు బాక్స్లోకి తీసుకొని పెట్టుకోవచ్చండి. సో అయిపోయింది దాల్ ఫ్రై, చనా దాల్ ఫ్రై. నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్